నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెద్ద కష్టకాలం వచ్చి పడ్డది. తన ప్రియమిత్రో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఆ పోరాడేమో తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు. ఇప్పుడు దాదాపు వారం రోజులకి దొరకట్లేడు, పోలీసులకు దొరకట్లేడట, అబ్స్కాండ్ అయి తిరుగుతా ఉన్నాడు. దేశ చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయం. ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకే తప్పించుకు తిరుగుతా ఉన్నాడు, అంటే పోలీసులు దొరకట్లేడు. ఈ దీంట్లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి మన తెలంగాణ లోపల బొప్పి కట్టినట్టు తలకు. ఎందుకంటే ఇజ్జత్ పోయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కంప్లీట్. ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు హోంమంత్రి, ఆయనే చెప్పిండు చాలాసార్లు అల్లు అర్జున్ ఇట్లా తీసుకొచ్చి అట్లా ప్రముఖులను జైల్లో వేయాలని చిన్న పిట్టి కేసు లోపల తీసుకొచ్చి లోపల వేసేసిండు. అదేవిధంగా ఇంతకుముందు జానీ అనేటైన డాన్స్ మాస్టర్ ఆయన తీసుకొచ్చి గోవాలో పోయి అరెస్ట్ చేసారు. ఇట్లాంటి యుద్ధ ప్రాతిపదికన వాళ్ళని అరెస్ట్ చేసారు. వాళ్ళను చిన్న చిన్న కేసుల విషయంలో కూడా అదేవిధంగా ట్విట్టర్లో చిన్న చిన్న పోస్టులు ఫార్వర్డ్ చేస్తేనే, షేర్ చేస్తేనే తీసుకపోయి జైల్లో వేస్తున్న ఉదంతాలు చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో. కానీ ఇంత పెద్ద కేసు లోపల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకును పట్టుకునే ధైర్యం, దమ్ము లేదు. కుమ్మక్కు రాజకీయం నడుస్తూ ఉంది. ఎందుకంటే ప్రియమిత్రుడు కదా, డైరెక్ట్ బహిరంగ సభలనే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. ఇక ఇప్పుడు ప్రియమిత్రుడిని రక్షించుకోవడానికి మొత్తం ద్వారాలు మూసుకపోయినాయి. కాబట్టి ఈ యొక్క అంటే బీజేపీకి కాంగ్రెస్కు జరిగిన నష్టం అంతా ఇంత కాదు, ప్రజలు చీత్కరించుకోవడం ఉమ్మేస్తున్నారు. ఇదేం గవర్నమెంట్ ఇక్కడ, ఈ స్టేట్ గవర్నమెంటు? అరే ఒక సాక్షాత్ కేంద్ర మంత్రి కొడుకు అది మొత్తం సాక్షాత్తో పట్టుబడితే అతను పట్టుకోకుండా జైలు వేయకుండా ఇది ఏంది? అదేవిధంగా నరేంద్ర మోడీ బీజేపీ మేము కంప్లీట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పార్టీస్ అని దేశం కోసం ధర్మం కోసం అంటారు కదా, వీళ్ళేంది గింత చండాలంగా? ఇమీడియట్గా కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలి కదా, ఆ పోరాన్ని తీసుకొచ్చి లోపల జైలు వేయాలి కదా. ఇంతవరకు ఎందుకు జరగట్లేదు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా, బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా అట్టర్ ఫ్లాప్ అయినాయి. వీళ్ళ విషయంలో జనాలు చీత్కరించుకుంటారు. ఇక వీళ్ళ తోక పార్టీలు, దొంగ పార్టీలు అయినటువంటి కవితమ్మ పార్టీ ఉంది కదా, మన స్వయం ప్రకృతి తల్లి పార్టీ, తెలంగాణ రక్షణ సేన, అది కాదు తెలంగాణ రాక్షస సేన. అదేవిధంగా ఇంకొకటి బీజేపీ తోక పార్టీ ఎంఐఎం పార్టీ, వీళ్ళందరూ కూడా ఇవాళ డిఫెన్స్లో పడిపోయారు. అసలు ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోయాడు. టెలిఫోన్లు ఎత్తలేని దుస్థితిలోకి బీజేపీ నాయకులు వెళ్ళిపోయారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు అయితే ఎట్లా సమర్థించుకోవాలి? వాళ్ళు సిగ్గు, శరము, లజ్జ లేకుండా ప్రత్యర్థి పార్టీ బీజేపీ నాయకులను, బీజేపీ పార్టీని ప్రొటెక్ట్ చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. బండి సంజయ్ వెనుకేసుకొస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఇవన్నీ చూసి ప్రజలు చీత్కరించుకుంటారు. ఇక దీంట్లో డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు అన్ని ఒక్క దెబ్బకి పిట్టలు రాలినట్టు ఈ దొంగ పార్టీలు పోయినాయి. ఈ బీజేపీ కాంగ్రెస్ ప్రతిష్ట మస్కబారింది. దీని నుంచి డైవర్ట్ చేయాలంటే ఇప్పుడు కేటీఆర్ గారి మీద అర్జెంట్గా ఒక కేసును మళ్ళీ రీఓపెన్ చేయాలి. అదేంటంటే ఈ ఫార్ములా ఈ కేసును మళ్ళీ పట్టుకొచ్చిరు. ఇవాళ మళ్ళీ నోటీసులు ఇష్యూ చేసిరు. ఫార్ములా ఈ కేసు ఏందయ్యా? కేటీఆర్ గారు ఏం చేసిండయ్యా? ఏం చేయలేదు. ఆయన ఏం చేసిండంటే, ఆనాడు ఎలక్షన్ కోడ్ వచ్చిందట. దీంట్లో ఉన్నటువంటి చూడండి చిన్న చిన్న లోపాలు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించంట, మంత్రివర్గ యొక్క ఆమోదం లేకుండా డైరెక్ట్ హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి 55 కోట్లు ఏది బ్రిటిష్ పౌండ్ల రూపంలో ఫార్ములా ఈ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినాయట. ఇందులో అవినీతి ఎక్కడుంది? అంత పారదర్శకంగా ఉంది. అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. ఇందులో ఎక్కడుంది? ఇక్కడ ఏముంది? ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించిర్రట, అంటే చిన్న చిన్న ముచ్చట్లు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిర్రట, మంత్రివర్గ ఆమోదం లేదట. అక్కడ ఏమైందంటే మన హైదరాబాద్ సిటీని గ్లోబల్ సిటీగా మార్చడం కోసం, ఎలక్ట్రానిక్ వాహనాల తయారు రంగం లోపల పెట్టుబడులను ఆకర్షించడం కోసం యుద్ధ ప్రాతిపదికన మనము ఆ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంత పారదర్శకంగా జరిగింది. అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ క్యాష్ అండ్ క్యారీ ఏం జరగలేదు, లంచాలు గించాలు ఏం జరగలేదు, ₹1 అవినీతికి జరగలేదు. పైపెచ్చి 55 కోట్లు మనం ఇన్వెస్ట్ చేస్తే ఆ ప్రోగ్రాంకు 700 కోట్లు రెవెన్యూ హెచ్ఎండిఏకి వచ్చింది, మన ప్రభుత్వానికి వచ్చింది. అంటే ఎంత లాభం! ఈ వీళ్ళు చేసినటువంటి అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు పెట్టిరా? ఆడేవంతున్న ఫుట్బాల్ ప్లేయర్లు తీసుకొచ్చేసి 100 కోట్లు ఖర్చు పెట్టిరా? ఈయన రేవంత్ రెడ్డి గారు సరదా తీసుకోవచ్చు. ఏం చేసిర్రు? ఆయన చేసింది హైదరాబాద్ ప్రతిష్టను ఇన్నబడింపజేసిండు. ఈవీ రంగంలో పెట్టుబడులు తీసుకొచ్చేసిండు. ఒక కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేటీఆర్ ఆధ్వర్యం లోపల ఎంత బ్రహ్మాండంగా జరిగింది హైదరాబాద్ అభివృద్ధి. న్యూయార్క్ నగరాన్ని తలదనే రీతిలో జరిగింది. రెవెన్యూ ఎంత పెరిగింది, ఐటీ రెవెన్యూ. అసలైతే ఆ లెక్కల గణాంకాలు చూస్తే మనకు ఇదే అవుతుంది. హైదరాబాద్ ఇంత డెవలప్ అయిందా 9 ఏళ్ల కాలం? 60,000 కోట్ల నుంచి 3.5 లక్షల కోట్ల ఐటీ రెవెన్యూకి తీసుకెళ్లిన ఘనత కేటీఆర్ గారిది. వాళ్ళు మొత్తం నిర్మిస్తే ఈ యొక్క పనికిమాల ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం, దద్దమ్మల ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినాక దివాలా తీసిపోయింది. హైదరాబాద్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇక రానున్న 2
ఏళ్ళు అయితే ఎట్లా నడుపుతారో ప్రభుత్వం అనేది అది తలుచుకుంటేనే మాలాంటి వాళ్ళకు ఆ గణాంకాలు చూస్తే అప్పులు తీసుకొస్తున్న వ్యయం చూస్తుంటే ఒక్క బిల్డింగ్ కట్టాలో ఒకటి ఏమి చేయకుండా ఇప్పుడు 12,000 నుంచి 15,000 కోట్లు ఈ యొక్క ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు ఉన్నారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేరు, రైతుల పంట కొనట్లేరు, మొత్తం నానిపోతున్నాయి మక్కలు ఒడ్లు అన్ని వర్షంలో తడిసి మొత్తం ఎండకు వర్షంలో ధాన్యం నడుస్తుంటే రైతులేమో ఆ ఎండ కొట్టి ఆ యొక్క సొమ్మసిలిపేసి వస్తున్నారు. ఇది పరిస్థితి. రుణమాఫీ అంతంత మాత్రమే, రైతు భరోసా ఎగ్గొట్టిర్రు, అన్నిట్లో అట్టర్ ఫ్లాప్ ఈ చెత్త కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు ప్రియమిత్రో బండి సంజయ్ని కొడుకును ఆ యొక్క అబ్స్కాన్ చేపించారు, అతన్ని యొక్క టాపిక్ను డైవర్ట్ చేసుకోవడం కోసం ఇప్పుడు మొత్తం మీడియా అటెన్షన్ అంతా కూడా కేటీఆర్ గారికి మళ్ళీ అని ఒక పనికిమాల కేసు తీసుకొచ్చి దానివల్ల 55 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తే 700 కోట్లు గవర్నమెంట్ లాభం జరిగినటువంటి ఒక ఉత్తమమైనటువంటి ఒక ఆ యొక్క విషయాన్ని వీళ్ళు ఏం చేయాలంటే ఒక కుట్రబాధితంగా కేటీఆర్ గారిని బదనాం చేసే కార్యక్రమం తీసుకున్నారు. ప్రజలు గమనించట్లేరు ఇవన్నీ. దాంట్లో ఏం జరిగింది, ఏమైనా అవినీతి జరిగిందా? చిన్న ఫ్లాస్ ఉంటాయి, ఏ పని చేసినా కూడా ఫ్లాస్ ఉంటాయి. ఆ ఫ్లాస్ని పట్టుకొని అంటే తప్పులను పట్టుకొని పెద్దగా ఇదే కేసు పెద్ద ఇదైనట్టుగా దాన్ని అందరు ప్రజలంతా గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఇట్లాంటివన్నీ ఆపండి, ప్రభుత్వాన్ని నడపడంలో చూస్తున్న విద్యా వ్యవస్థ సర్వనాశనం, మొత్తం నడిబొడ్డున కరీంనగర్ నడిబొడ్డున దోపిడీలు, పోలీస్ ఆఫీసర్ భార్య హత్యలు, ఈ బండి సంజయ్ కొడుకు ఉదంతాలు, ఇవన్నీ ప్రజలు చీత్కరించుకుంటున్నారు. దీని మీద మీరు మీ ప్రతిష్ట ఒక 4 కోట్ల మందిలో మీకు ఒక సీఎం అయ్యే అవకాశం వచ్చింది, మీ ప్రతిష్ట ఇనుమడించే విధంగా పరిపాలించండి. ఎందుకు ఇవన్నీ కుమ్మక్కు రాజకీయాలు ఎందుకు? ఇవన్నీ ప్రజలకు అర్థం కావట్లేవా? ప్రజలు నోట్లు వేసుకుని ఉన్నారా? ప్రజలకు మొత్తం అర్థమవుతున్నాయి. మీరు చేస్తున్న మీ బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం మొత్తం అర్థమవుతా ఉంది. మీకు ఉన్నటువంటి దొంగతోక పార్టీలు, ఆ కవితమ్మ పార్టీ, ఎంఐఎం, ఆ విషయం కూడా ప్రజలకు అర్థమైంది. రేపు వచ్చే రానున్న రోజుల్లో కరుగలుగుతుంది. మీ కాంగ్రెస్ వాళ్ళు అయితే ఒక్కడు కూడా గెలవాడు, డిపాజిట్ రాకుండా ఓడిపోతారు. కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్. ఇక బీజేపీ అయితే ఇక మొత్తం దుకాణం మూతబడ్డట్టే. బీజేపీలు బయటకు వచ్చి ప్రజలను ఫేస్ చేయలేని పరిస్థితి. ఇగో ప్రజలారా ఇవన్నీ గమనించండి, వీళ్ళు ఎంత చెత్త రాజకీయం చేస్తున్నారు. ఈ టైంలో కేటీఆర్ గారి మీద ఆ ఫార్ములా తీసుకురావడం అనేది కంప్లీట్గా బండి భగీరథ విషయాన్ని మరుగునపరచడానికి కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆడుతున్న నాటకం. ఈ దొంగ నాటకాన్ని ప్రతిఘటించాలా. ఈ యొక్క బండి భగీరథ అనేటువంటి విషయం లోపల ప్రభుత్వం స్పందించి వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఆ బాధిత బాలికకు న్యాయం జరగాలి. దీనికోసం ప్రజలంతా కూడా కొట్లాడుతూనే ఉండాలి. దీన్ని లైవ్లోనే ఉంచాలి. జై తెలంగాణ.